రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 17వ వచనం. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరుచుము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, జీవించవలసిన అవసరం ఉంది. ఈ లోకంలో అనేకమైన ఒత్తిడులు, అనేకమైనటువంటి మనుషుల ద్వారా మనకు వచ్చేటువంటి బాధలు, కష్టాలు మనము అనుభవిస్తూ ముందుకు సాగవలసిన అవసరం ఉంది. అయితే వీటన్నిటిలో మనకు ఉన్నటువంటి ధైర్యం ఏమిటి? మన దేవుడు తన యొక్క దక్షిణ హస్త బలముతో మనలను ఆదరించి నడిపిస్తాడు అనేటువంటిది. అదే మనకు ధైర్యాన్ని, నమ్మకాన్ని పుట్టిస్తుంది. లేనట్లయితే నీకు వ్యతిరేకంగా ఎవరైనా మనుషులు కానీ లేక పరిస్థితులు కానీ మారినప్పుడు నీవు అధికంగా కృంగిపోయి నీవు చేయగలిగే సామర్థ్యం ఉన్నా కూడా ఏది చేయకుండా ఆగిపోయేటట్లు అపవాది వారిని ప్రేరేపిస్తాడు. అప్పుడు నీవు ఇంకా ధైర్యంగా దేవుని యొద్ద మొర్రపెట్టాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క జీవము, ఆ యొక్క అవిశ్వాసాన్ని జయించాలి. ఆ రీతిగా నీవు నిన్ను బలపరుచుకోవాలి. అట్లాగే దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయుడై ఉంటాడని, ఎల్లవేళలా మనలను ఆదరిస్తాడు అని మనము నమ్మాలి. ఎందుకంటే ఆయన పేరే ఆదరణకర్త. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు. యేసయ్య తన రక్తం ద్వారా ఆ యొక్క ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మనలో ముద్రించి వేశాడు. కాబట్టి మనమందరము కూడా ఆయన యొక్క ఆత్మతో నింపబడి ఉన్నాము. ఆయన యొక్క ఆత్మ ఎలాంటి ఆత్మ? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. శక్తి అంటే ఏంటి? అన్నిటి మీద విజయాన్ని ఇచ్చేది అదే శక్తి. కాబట్టి అలాంటి శక్తిని మనము కలిగి ఉన్నాము. కాబట్టి సహాయము దొరికేది ఆయన యొద్ద నుంచే, ఆదరణ కలిగేది ఆయన యొద్ద నుంచే. మరి మనకు ఎవరైతే పగవారు ఉన్నారో వారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు కూడా మనకు కనపరుస్తాడంట. నీవు అడగాలి, అయ్యా నాకు ఇదొకటి చూపించు, వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు అనటానికి ఒక సూచన నాకు చూపించు, నేను ధైర్యము తెచ్చుకుంటాను. ఎందుకంటే గిద్యోనులాగా మనకు భయాలు ఉంటాయి. గిద్యోను ఆ యొక్క మిద్యానీయుల యొక్క చేతోటలోని గోధుమలు, గానుగల దగ్గర గోధుమలు దుల్లగొట్టుకుంటుంటే యెహోవా దూత వచ్చి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే, మాకు తోడై ఉంటే మేమెందుకు వీళ్ళ చేతిలో పడ్డాము? వీళ్ళెందుకు మమ్మల్ని పరిపాలిస్తున్నారు? వీళ్ళెందుకు మాకు బాధ కలిగిస్తున్నారు? ఇదే అనుమానం మనందరి జీవితాల్లో ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? బలపరిచాడు. మరి గిద్యోనికి ధైర్యం సరిపోక, విశ్వాసం సరిపోక సూచనలు అడిగాడు కదా, 2 మార్లు అడిగాడు. మరి ఒక మారేమో, అయ్యా నిజంగా నీవు నన్ను ఎన్నుకొని నా చేత ఈ కార్యం చేయించి ధైర్యపరుస్తావు అంటానికి నమ్మకముగా నేను ఒకటి అడుగుతాను, దయచేసి చూపించంటే దేవుడు అడగమంటాడు. ఏంటంటే, ఒక గొర్రె బొచ్చును బయట పెడతాను, తెల్లవారేసరికి కేవలం ఆ గొర్రె బొచ్చు మీదే మంచు పడాలి, నేలంతా పొడిగా ఉండాలంటే దేవుడు అది చూపించాడు, చేశాడు. ఆశ్చర్యపోయాడు. ఇంకా సంపూర్ణంగా విశ్వాసం కలగలేదు గిద్యోని. మళ్ళీ రెండోసారి ఇంకొక సూచన చూపించు. ఏంటంట? ఈసారి గొర్రెబొచ్చు మాత్రము తడవకూడదు మంచుతోటి, నేలంతా తడిచిపోవాలంటే అలాగ కూడా దేవుడు చేసి చూపించాడు. కాబట్టి నీకు విశ్వాసం కలగటానికి, ధైర్యము చాలనప్పుడు ఒక సూచన దేవుణ్ణి అడగవచ్చు. నీ పగవారు చూచి సిగ్గుపడినట్లు, అయ్యా శుభకరమైన ఆనవాలు నాకు చూపించు, ఒక కార్యము చూపించి, ఇలాగ నేను వారి మీద నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను అనే దాన్ని నాకు చూపించు అని కనుక నీవు మొర్రపెట్టినట్లయితే తప్పక ఆయన చూపిస్తాడు. అప్పుడు నీకు ధైర్యం వచ్చి గిద్యోను వలె కేవలం 300 మందితో జయించేస్తాడు. హల్లెలూయా. అది విశ్వాసం అనేది అంత గొప్పగా పనిచేస్తుంది. అందుకే ఈ యొక్క లోకంలో నీవు దేనిని విడిచిపెట్టినా, దేన్ని కోల్పోయినా, దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం
కోల్పోకూడదు. అందుకే ఏమంటారు క్రైస్తవుల్ని? విశ్వాసులు అంటారు, బిలీవర్స్ అంటారు. విశ్వాసులు అంటే ఏంటి? ఆ లేని దానిని ఉన్నదానిగా నమ్మటమే విశ్వాసము. నీలో సామర్థ్యం పెట్టేదెవరు? ఆయనే. నీ సామర్థ్యం కాదు, ఆయన సామర్థ్యం నీలో పనిచేస్తుంది. ఎందుకంటే ఆయన ఆత్మ నీలో నాలో ఉన్నాడు. కాబట్టి అది తప్పక పని చేయాల్సిందే. నీ వద్దన్న సామర్థ్యం పనిచేసేస్తుంది. కాబట్టి కొంచెం నమ్మకము, కొంచెము విశ్వాసము, ఆవగింజంత ఉన్నా చాలంట. నీ ఎదురుగా ఎలాంటి కొండలాంటి శత్రువు నీకు ఎదురుగా ఉన్నా ఆ కొండలాంటి శత్రువుని ఎక్కడ పడవేయమనాలి? సముద్రంలో నీ అంతట నీవే పోయి పడవేయమనం అంటే ఇంకెప్పటికీ కనబడదు, అగాధ సముద్రపు జలాలలో పడిపోతే. అట్లాగా మన యొక్క విశ్వాస ప్రార్థన ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ పరిస్థితులను చూసి, ఆ మనుష్యులను చూసి భయపడొద్దు. ఒకవేళ భయము వచ్చిందా, ధైర్యంగా మొరపెట్టు, ప్రార్థన చేయి. అత్యద్భుతమైనటువంటి విజయాన్ని నీ పరిస్థితుల మీద, నీకు వ్యతిరేకంగా ఉన్న మనుష్యులపైన దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నతంగా నిలవబెడతాడు. కాబట్టి ఇదే ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు కొనసాగుదాము. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుతమైన రీతిలో కాచి కాపాడిన విధానం అంతటిని బట్టి నీకే వందనాలు. ఈ రోజంతట్లో కాపాడండి. ఇదిగో గొప్ప వాక్యం ఇచ్చారు. మరి మాలో విశ్వాసాన్ని పెంపొందించండి. అవును, ఈ లోకంలో మరి మేము జీవిస్తూ ఉండగా అనేక పరిస్థితులు కానీ, మనుష్యులు కానీ మాకు వ్యతిరేకంగానే, మాకు పగవారుగా మారి మమ్మల్ని బాధించటానికి సిద్ధపడతారయ్యా. అయితే నీ యొక్క దక్షిణ హస్త బలంతో నీవు మమ్మల్ని ఆదుకొని, నీ గొప్ప ఆదరణతో మా హృదయాలకు నెమ్మదినిచ్చేటువంటి దేవుడు. కాబట్టి గిద్యోను వలె మమ్మల్ని కూడా బలపరిచి, మా అందరికీ కూడా మరి ఏ ఏ ప్రాంతంలో మాకు భయం కలిగిందో వాటన్నిటి నిమిత్తము మాకు ఒక శుభకరమైన ఆనవాలను కనపరిచి, మేమందరము దానిలోంచి నీ యొక్క దక్షిణ హస్త బలముతో బయటకు వస్తాము అనేటువంటి నమ్మకాన్ని, ధైర్యాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో నీవు అనుగ్రహించి కాపాడి రక్షించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి విశ్వాసంతో నిశ్చయంగా పొందుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.